వెల్కమ్ టు ఐకన్ న్యూస్. ఇవాళ మన ముందున్న విశిష్ట అతిథి ఏపీకేఎస్ఎస్ జనరల్ సెక్రటరీ బెజవాడ వెంకట్రావు గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇదివరకు చాలా ఇంటర్వ్యూస్ చేసాం మన ఛానల్ ద్వారా, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ మాట్లాడుకోబోయే ఒక టాపిక్ ఏంటంటే, గత వైసీపీ పాలనలో అత్యంత దారుణంగా టార్గెట్ అవ్వబడిన ఒక సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం. సో ఆ టార్గెట్ ఇది కానివ్వండి, లేదంటే ఆ ఇబ్బందులు కానివ్వండి, మీరు చూసి ఫేస్ చేయలేక మొత్తం సామాజిక వర్గం అంతా తెలుగుదేశం కోసం పనిచేసి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. గత వైసీపీ పాలనకి నేటి తెలుగుదేశం పాలనకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీరు పంచుకోగలరా మాతోటి? తప్పకుండా. అసలు రాజకీయ వ్యవస్థ మొదలైన దగ్గర నుంచి మీరు కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకున్న, తెలుగుదేశానికి ముందు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న, అన్ని రాజకీయ పార్టీల్లో దాదాపుగా మా సామాజిక వర్గం పెద్దలు అవిరళమైన కృషి చేశారు. అన్ని రాజకీయ పార్టీల్లో అన్ని పదవుల్లో ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు, మేజర్గా లీడ్ చేశారు. కానీ గత ప్రభుత్వం ఏంటంటే ఎందుకో ఒక కమ్మ సామాజిక వర్గాన్ని డైరెక్ట్గా టార్గెట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఒక నియంతలాగా. ఎందుకంటే అసలు ఈ సమాజ నిర్మాణంలో 70% అభివృద్ధి మా సామాజిక వర్గం పెద్దల ద్వారా అయిందని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తాం. ఇవాళ చెప్పగలం, రేపు చెప్పగలం, గతంలో చెప్పాం. మీరు ఏ సెక్టార్లో తీసుకున్నా, ఎందుకంటే అనాదిగా ఎన్నో కాలేజీలు, ఎన్నో విద్యా సంస్థలన్నిటికీ అంకురార్పణ చేసి స్థలాలు ఇచ్చి భవనాలు కట్టి సమాజానికి ఉపయోగపడింది ఏదంటే ఈ సామాజిక వర్గం ద్వారానే. మీరు ఏ రంగమైనా తీసుకోండి, టెక్స్టైల్ రంగం కావచ్చు, చిత్ర పరిశ్రమ కావచ్చు, అలాగే మీడియా విభాగం కావచ్చు, హెవీ ఎక్విప్మెంట్ విభాగాలు కావచ్చు, ఎక్కడైనా కూడా స్పిన్నింగ్ మిల్ సెక్టార్ కావచ్చు, అనేక సంస్థలు పెట్టి లక్షల మందికి ఉపాధి కల్పించిన జాతి ఈ జాతి. ఎందుకో దురదృష్టం, జగన్మోహన్ రెడ్డికి ఒక టార్గెట్ అయ్యింది కమ్మ సామాజిక వర్గం. అతను ఎంత దారుణంగా ప్రవర్తించాడంటే, ఏ ఉద్యోగస్తుడిని ఉద్యోగం చేసుకునేవ్వలేదు సరిగా, ఏ వ్యాపారస్తుడిని వ్యాపారం చేసుకునేవ్వలేదు, ఆఖరికి సగటు మనిషిని కూడా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితులు మనం చూసాం. సో ఈ పరిస్థితులన్నిటి దృష్ట్యా ఒక రకమైన వెగటు పుట్టింది ఆ ప్రభుత్వం మీద. మీరు చూడండి, ఇవాళ దాదాపు 60 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మార్గదర్శికి. ఇప్పటికీ 62 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర, ఒక మచ్చలేని చరిత్ర మార్గదర్శి. రామోజీరావు గారు అంటే నమ్మకానికి పర్యాయ పదం రామోజీరావు గారు, ఈనాడు సంస్థలు. అలాంటి ఈనాడు సంస్థల్ని ఒక్క కంప్లైంట్ లేకుండా రామోజీరావు గారిని ఎంత విసిగిచ్చారో, ఎన్ని కేసులు పెట్టారో, ఎంత ఆఫీసుల మీద, డిపార్ట్మెంట్లన్నిటినీ మార్గదర్శి ఆఫీసుల మీద పడి రికార్డు అంతా స్వాధీనం చేసుకొని కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన చరిత్ర. ఏం తప్పు చేశారండి రామోజీరావు గారు? ఎందుకు అంతలా ఉన్న వెంటబడి వేధించటం? ఇదే సామాజిక వర్గంపై దాడి అంటే ఇదే. ఇది ఆయన పత్రిక ద్వారా ఉన్నది ఉన్నట్టు నిజాలు చెప్పినందుక చాలా తప్పది. మరి అలాగే ఆఫీసర్స్ని, జాస్తి కృష్ణ కిషోర్ గారు ఉన్నారు, ఐఆర్ఎస్ ఆఫీసర్. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి సంస్థల మీద ట్యాక్సులు కట్టకపోతే నోటీసులు ఇస్తే ఆయన చివరికి కోర్టు ద్వారా ఉపశమనం పొంది, ఆయన మీద పెట్టిన కేసుల నుంచి ఉపశమనం పొంది కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. మరి ఏబి వెంకటేశ్వరరావు గారి చరిత్ర మనం చూసాం. ఏమీ కారణం లేకుండా 5 సంవత్సరాలు మచ్చలేని ఆఫీసర్. ఇవాళ కొన్ని వందల మంది, వేల మంది యువ పోలీస్ అధికారులకి ఒక రోల్ మోడల్ ఏబి వెంకటేశ్వరరావు గారు. మరి అలాంటి వ్యక్తి కనపడే 3 సింహాలు, ఈ 3 సింహాలు కనపడే చట్టం, న్యాయం, ధర్మం అయితే కనపడని 4వ సింహమే పోలీసు అని అంటారు ఒక సినిమాల్లో సాయి కుమార్. అలాంటి వ్యక్తి అండి ఏబి వెంకటేశ్వరరావు గారు. మరి ఆయన్ని ఎంత టార్గెట్ చేసి 5 సంవత్సరాలు సస్పెండ్ చేసి చివరి రోజున సుప్రీంకోర్టు చివాట్లు పెడితే చివరి రోజున ఉదయం 11 గంటలకు ఆర్డర్ ఇస్తే సాయంత్రం 4 గంటలకు రిటైర్ అయ్యారు. ఇంతకంటే దారుణం ఏముందండి? ఇలాంటి వేధింపులండి. జనం, పబ్లిక్ చాలా తెలివి కలవాళ్ళండి. ఎందుకంటే ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. ఆ గమనిస్తూ ఉన్నారు కాబట్టే మొన్నటి ఎన్నికలలో సంచలనాత్మకమైన తీర్పిచ్చారు.
86% సీట్లు నాకున్నాయి, 151 సీట్లు, 151 మంది మేము ఉన్నాం, 86% సీట్లు మాకున్నాయి అని విర్రవీగిన నియంతకి 86%లో మొదటి అంకె 8 లేసిపోయింది. 151 సీట్లు అనుకున్న దాంట్లో 5 లేసిపోయింది, 11 సీట్లు మిగిలినాయి. 6% సీట్లు అంటే 11 సీట్లు వచ్చినాయండి. ప్రతిపక్ష హోదా లేని దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిన చరిత్ర ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకండి ఈ కులం అంత టార్గెట్ అయింది? అందుకేనండి. ఎందుకంటే మేము మా సామాజిక వర్గ సంఘ ప్రతినిధులుగా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఒకటే చెప్తాం, మేము ఏ రాజకీయ పార్టీకి అఫిలియేషన్ కాదండి. మా శ్రేయస్సు అంతా, మా ఆలోచన అంతా ఈ రాష్ట్ర అభివృద్ధి. ఈ రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకి మేము ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి నేను ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు చూడండి, 2000 ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, ఇవాళ విశ్వనగరం అయింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 2,83,000 కోట్ల రూపాయలు సాఫ్ట్వేర్ ఎగుమతులు జరిగి తెలంగాణ రాష్ట్రానికి మేజర్ ఇన్కమ్ అయింది. మరి ఇదంతా 99 నాటి నుంచి చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ అయితే ఐటీ సెక్టార్ మీద ఒక దృష్టి కేంద్రీకరించినందువల్ల ఇంత డెవలప్మెంట్ వచ్చిందండి. ఇవాళ హైదరాబాద్ విశ్వనగరం అయింది. ఎక్కడ చూసినా దాదాపు 17-18 ఫ్లైఓవర్లు, ఊరి నిండా అద్భుతంగా రోడ్లు, దాదాపు 198 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు. ఔటర్ రింగ్ రోడ్డు డిజైన్ చేసిన రోజునే ఆ రింగ్ రోడ్డుకు 2 పక్కల దాదాపు 70 లక్షల కోట్ల రూపాయల సంపద పబ్లిక్కి మిగిలిందండి. అదండి అభివృద్ధి అంటే. మరి అలాంటి వ్యక్తి 14 నుంచి 19 దాకా ఆయనేంటో చూసాం, 19 నుంచి 24 దాకా మరి ఈయనేంటో చూసాం. ఈ 2 బేరీజు వేసుకున్నాం. ఈ 2 బేరీజు వేసుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరిగెత్తించగలగాలన్నా మరి పోలవరం ఏ స్థాయిలో ఆగిపోయిందో తెలుసు. పోలవరం కంప్లీట్ కావాలన్నా, రాజధాని నిర్మాణం జరగాలన్నా అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారే అవసరం ఉంది అని భావించామండి. మేము మా సంఘాల మొత్తాన్ని కార్యోన్ముఖులు చేశాం, గట్టిగా పార్టీకి మద్దతు తెలియజేశాం. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి. ఇవాళ మనం శాశ్వతం కాదండి, రాష్ట్రం శాశ్వతం. మన బిడ్డలు తరతరాలుగా బాగుండాలంటే రాష్ట్రం ముందు అభివృద్ధి చెందాలి. మీకు ఎక్కడో ఎందుకండి, ఇప్పుడు ఈ 8 నెలల్లోనే చూడండి, దాదాపు 6,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించారు. అదండి మరి ఈ పెట్టుబడి ద్వారా ఎన్ని లక్షలు, 4-4.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మరి ఇవన్నీ కంప్లీట్ అయితే ఎంత గొప్ప సంపద ఈ రాష్ట్రానికి తయారవుతుందండి. ఇంతకంటే ఇంకేం కావాలండి? ఇలాంటి వ్యక్తి అవసరం ఉందనుకున్నాం. ఆయన ఉంటే ఈ రాష్ట్రం, ఎందుకంటే ఇప్పుడు మీరు అమరావతి తీసుకోండి, ఇవాళ రైతులు స్వచ్ఛందంగా 33,881 ఎకరాలు ఇచ్చారండి. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వలా. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్ర ప్రతినిధి, ఆయన మీద నమ్మకంతో ఇచ్చారు, ఇచ్చేది రాష్ట్రానికి ఇచ్చారు. మరి 28,771 మంది రైతులండి పాపం, అరెకరా, పావెకరా, ఎకరా ఇలాంటి వాళ్ళంతా 3 పంటలు పండే పంటల్ని ఒక వ్యక్తి మీద నమ్మకంతో ఒక రాష్ట్రానికి ఇచ్చారండి. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్రం అమరావతి అభివృద్ధి చెందితే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆ 29 గ్రామాల ప్రజలు రెండో ఆలోచన లేకుండా స్వచ్ఛందంగా ఇచ్చారండి. కానీ పాపం 5 సంవత్సరాలు నిరాహార దీక్షలతో అల్లాడిపోయారు. ఏ రోజైనా 5 సంవత్సరాలు నిరాహార దీక్షలు చేశారు. మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ఈ 5 సంవత్సరాలలో అసలు మీ ఇబ్బంది ఏంటి అని ఒక్క రోజన్నా పరామర్శించాడా? లేదు. ఆయన టార్గెట్ వేరే. అందుకే అంతిమంగా ప్రజా కోర్టుల్లో ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ప్రతిఫలమే ఒక పోషన్ కూడా లేకుండా తుదముట్టించుకుపోయిన చరిత్ర ముటగట్టుకోవాల్సి వచ్చింది. అంటే మీరు చెప్పిందాన్ని బట్టి ఇన్ని సామాజిక వర్గాలు ఉండగా కేవలం మీ సామాజిక వర్గం మీదే ఎందుకు ఆయన ప్రత్యేకమైనటువంటి పాగానుకుంటారా? లేదంటే ఆ వెంజన్స్ అనేది మీ సామాజిక వర్గాన్ని ఎందుకు టార్గెట్ చేశారని ఆయన? అంటే ఈ సామాజిక వర్గం చైతన్యవంతమైన సామాజిక వర్గం అండి. ఎక్కడికి వెళ్ళినా స్థిరపడగలిగిన సామాజిక వర్గం, ఎక్కడికి వెళ్ళినా సమాజ నిర్మాణంలో
ఆ ప్రాంత అభివృద్ధిలో మీరు ఎక్కడో తీసుకోండి. ఇప్పుడు వ్యవసాయ రీత్యా 1970లో కావచ్చు, 75 కావచ్చు, 80 నాటికి కావచ్చు, కర్ణాటకలో దాదాపు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా నుంచి వేల కుటుంబాలు వెళ్ళినాయి. అవును. ఇవాళ అక్కడ వ్యవసాయానికి ఒక రోల్ మోడల్ ఎవరంటే ఆంధ్రా నుంచి వెళ్ళిన వాళ్ళే. అంటే మీ సామాజిక వర్గం చూసుకుంటే ప్రత్యేకంగా వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకునే సామాజిక వర్గం. ఎస్. సో ఎక్కడున్నా కానీ అటు ఇటు ఆంధ్ర బెల్ట్లో తీసుకున్నట్టు కృష్ణా డెల్టాలో కానివ్వండి, అంటే కృష్ణా నది పరివాహక ప్రాంతాలు ఏవైనా కృష్ణా, గోదావరి, అటు వంశధార, ఎటు చూసుకున్నా కానీ మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో ప్రభుత్వాలు చూసుకున్న మీ సామాజిక వర్గానికి ఒక ప్రత్యేకమైన అటెన్షన్ అనేది చాలా తక్కువ వచ్చింది, ఎంత మీరు ప్రోగ్రెసివ్గా చేసినా. సో దీని గురించి ఏమంటారు? అంటే ఒకటేనండి, ఇప్పుడు మేమేంటంటే మా పని మేము చేసుకుంటూ వెళ్ళేవాళ్ళమే. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ పెట్టినా 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళం. ఈ పొలిటికల్ టార్గెట్స్కి దూరం అయింది, పొలిటికల్గా టార్గెట్ అయింది ఈ మధ్య అండి. గతంలో చూసుకుంటే అంటే ఎలా ఉంటుందంటే, ఎందుకు టార్గెట్ అయ్యారని మీరు అడుగుతున్నారు. ఎందుకు టార్గెట్ అయ్యారంటే ప్రతి రంగంలో దూసుకుపోతున్నారండి, ప్రతి రంగంలో దూసుకుపోతున్నారు. భవిష్యత్తులో వీళ్ళు ఎక్కడ అడ్డం వస్తారో అది ఒకటి కావచ్చు. ప్లస్ అసలు వాళ్ళకేంటంటే వీళ్ళ చేతుల్లో అసలు ఈ పవర్ ఎందుకు ఉండాలి, ఏ సెక్టార్లు చూసినా వీళ్ళే ఎందుకు ఉండాలనే భావన కావచ్చు. కారణాలు ఏదైనా కూడా టార్గెట్ మేమే అయ్యాం. ఆ టార్గెట్ మేము అయిన దానికే రిక్షా దొక్కేవాడి దగ్గర నుంచి కోటీశ్వరుడు వరకు ఎవరి పరిధిలో వాళ్ళు మ్యాక్సిమం చేశారు మొన్న ఎలక్షన్లో. దాని ప్రతిఫలమే ఈ తీర్పు. ఖచ్చితంగా మేము చెప్పగలమండి, దాని ప్రతిఫలమే ఈ తీర్పు. ఎందుకంటే ఏ రంగంలో చూసినా ఇప్పుడు ఎక్కడో ఎందుకండి, వాళ్ళ ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారిని తీసుకోండి. ఎప్పుడు 50స్లోనే ఆయన తొలితరం పారిశ్రామికవేత్త, అద్భుతమైన పరిశ్రమలు పెట్టాడు, వేల కుటుంబాలకి జీవనోపాధి కల్పించాడు, ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు ట్యాక్సులు కట్టిన సంస్థలు ఆయనవి. మరి అలాంటి వ్యక్తులు మరి మా వాళ్ళండి. ఇక మీరు నీటిపారుదల రంగం తీసుకుంటే ఇప్పుడు ముత్యాల రాజా గారు ఉన్నారండి. రాజా, వాసిరెడ్డి, రామగోపాలకృష్ణ, మహేశ్వర ప్రసాద్ గారు ఎక్కడో జగ్గయ్యపేట పక్కన ముక్తాల విలేజ్. ఆయన 1952, 53, 54 టైంలోనే ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాంతం ఉన్న ఏరియాలో సర్వే చేసి ఈ నీళ్ళన్నీ సముద్రానికి వృధాగా పోతున్నాయి. ఎందుకంటే ఆ రోజు కరువు పరిస్థితులు పతాక స్థాయిలో ఉన్నాయి, పిడికడ అన్నం దొరకని రోజులు అవి. మరి ఇన్ని నీళ్లు సముద్రానికి వృధా పోతున్నాయి. ఈ నీళ్లు ఏమైనా అడ్డుకట్ట వేస్తే ఈ సమాజ నిర్మాణంలో నాకంటూ కొంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవచ్చు, ఈ లక్షల కుటుంబాల రైతులను ఆదుకోవచ్చు అని ఆలోచించిన వ్యక్తి ఆయన. కృష్ణా ఫార్మర్స్ సొసైటీ అనేది పెట్టి ప్రతిరోజు ఈ దాదాపు ఈ 7 జిల్లాల్లో ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో చైతన్యవంతం చేసి రైతుల్ని సొంత డబ్బులతో ఈ రైతులు మొత్తాన్ని తీసుకొని నాటి ప్రధానమంత్రి నెహ్రూ గారిని కలిసిన చరిత్ర అయింది. ఆయన సొంత ఖర్చులతో మహానుభావులు ఆ రోజు మోటూరు హనుమంతరావు గారు, ఎన్జి రంగా గారు, కొత్త రఘురామయ్య గారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు, ఇట్లాంటి పెద్దల సపోర్టు తోటి నెహ్రూ గారిని కలిస్తే ఆ రోజు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఒక కోస్లా కమిటీ, ఒక ఆఫీసర్ తోటి కమిటీ వేశారు. మరి ఆ కమిటీ వచ్చి సర్వే ప్రస్తుతం నాగార్జున సాగర్ ఉన్న నందికొండల్లో సర్వే చేయడానికి వచ్చిన రోజున 35 కిలోమీటర్లు సుమారు జీబు వెళ్ళటానికి రహదారి నిర్మించిన చరిత్ర ముక్తాల రాజా గారిది. మరి ఆ కమిటీ వచ్చింది, అద్భుతమైన రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ మామూలు ప్రాజెక్టు కాదండి, కొన్ని వందల టీఎంసీల నీళ్లు సముద్రానికి వృధాగా పోతున్నాయి, గొప్ప ప్రాజెక్టు కడితే ఈ 6-7 జిల్లాలకి అద్భుతంగా ఉపయోగపడుతుంది అని రిపోర్ట్ ఇచ్చారు. దాని ప్రతిఫలమే 1955 డిసెంబర్ 10న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగింది. 12 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ జరిగిందండి. 55లో శంకుస్థాపన చేస్తే 67లో ఆగస్టు 4న ఇందిరాగాంధీ గారు దాన్ని ఓపెన్ చేశారు. 22,31,000 ఎకరాలండి, కాస్తా కూస్తా కాదు. మరి వాళ్ళు 7 జిల్లాలకి తాగునీరు, సాగునీరు అందిస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఇవాళ ఇండియాలోనే నాకు తెలిసి ప్రపంచంలో 3వ బహుళార్థ సాధక ప్రాజెక్టులో 3వ స్థానంలో ఉన్న ప్రాజెక్ట్ అనుకుంటా నాగార్జున సాగర్.
ఇంత గొప్పదండి. మరి సమాజంలో ఇంత ముందు చూపుతో ఆలోచించే వ్యక్తులు మా వాళ్ళని చెప్పటానికి మేము ఏ రోజు ఈ రోజే కదండి, ఏ రోజైనా వాళ్ళు మా పెద్దలని చెప్పటానికి మేము సగర్వంగా ఫీల్ అవుతాం. అలాంటి వ్యక్తులు ఎంతోమంది అండి. అదే కోవలో చంద్రబాబు నాయుడు గారు మరి మీకు చూశారు 14-19 మధ్యలో మరి గోదావరి నుంచి దాదాపు 3600 టీఎంసీల నీళ్లు సముద్రానికి ప్రతి సంవత్సరం వృధాగా పోతుంది. మరి ఈ నీళ్లను కాస్తన్నా ఒడిసిపట్టి కృష్ణా డెల్టాకి ఇవ్వాలనుకున్నారు. మరి వెంటనే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని లైన్లో పెట్టారు. 2014లో గవర్నమెంట్ వచ్చింది, అక్టోబర్ నాటికి స్టార్ట్ అయింది. 15 అక్టోబర్ నాటికి 12 నెలలు రికార్డు టైంలో కంప్లీట్ చేశారు. 1299 కోట్ల రూపాయల ప్రాజెక్టు. మరి మొదటి సంవత్సరమే దాదాపు 4.5 టీఎంసీలు నీళ్లు ఇచ్చారు. ఆ రోజు పట్టిసీమను డిజైన్ చేసింది సంవత్సరానికి 80 టీఎంసీల నీళ్లు గోదావరి నుంచి కృష్ణా డెల్టాకి, కృష్ణాకి అనుసంధానం అని రెడీ అయ్యారండి. ఎందుకంటే గత 90 సంవత్సరాల రికార్డు చూస్తే ప్రతి సంవత్సరం 108 రోజులు గోదావరికి వరదలు వస్తున్నాయి. సో దీని నుంచి కొంతైనా నీళ్ళని కృష్ణా డెల్టాలో కలపాలని ఆయన ఒక గొప్ప ప్రణాళికతోటి ముందుకు రావటం, పట్టిసీమకు రూపకల్పన జరగటం, 12 నెలల్లో కంప్లీట్ చేయటం. ఆయన దిగిపోయే నాటికి 311 టీఎంసీలు నీళ్ళు వచ్చినాయండి. గోదావరి నుంచి సముద్రానికి వృధాగా పోతున్న నీళ్ళు గోదావరికి వచ్చినాయి. 80 టీఎంసీలు సంవత్సరానికని డిజైన్ చేస్తే 2017లో హయ్యెస్ట్ అండి 107 టీఎంసీల నీళ్లు కృష్ణా డెల్టాకి కలిసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారి. చూడండి, నాకు తెలుసండి 35-40 సంవత్సరాల నుంచి కృష్ణా డెల్టాలో రెండో పంట చూడలేదండి. దాదాపు 13,68,000 ఎకరాలు కృష్ణా డెల్టా, 157 టీఎంసీలు నీళ్లు కావాలి. రైతుల మొహాల్లో ఆనందం చూసామంటే పట్టిసీమ నీళ్ళు వచ్చిన తర్వాతనేనండి. కానీ పట్టిసీమ పెట్టే రోజు చాలామంది ఎగతాళి చేశారు. అది చంద్రబాబు నాయుడికి ఏటీఎం అని ఏదేదో రకాలుగా మాట్లాడేవాళ్ళు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారండి. చిత్తశుద్ధిగా పనిచేశారు. ఇవాళ అద్భుతమైన ప్రగతి. ఎక్కడండి, ఎక్కడో ప్రకాశం జిల్లా బోర్డర్ వరకు గోదావరి నీళ్ళు ఇచ్చారు. రైతుల మొహాల్లో ఆనందం అంటే 2015-16లో రైతులను ఇంటర్వ్యూ చేశారండి. ఈనాడు పేపర్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు 10 నుంచి 12 బస్తాలు అదనంగా ఒడ్లు అయ్యిందని చెప్పి. ఈ నీళ్లు మంచి నీళ్ళండి, వీటి వల్ల మాకు దిగుబడి ఇంత గొప్పగా వచ్చిందన్న చరిత్ర అదండి. అందుకే మొన్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే మా సామాజిక వర్గం ప్రత్యేకంగా అగ్రికల్చర్ సెక్టార్ అండి. మా తండ్రులు కావచ్చు, తాతలు కావచ్చు, ముత్తాతలు కావచ్చు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే అన్ని రంగాలు కళకళలాడుతూ ఉంటాయి. అందుకే నీటిపారుదల రంగానికి ప్రధానంగా ఎక్కువ. నాకు తెలిసి ఆయన 14-19లోనే దాదాపు 59,000 కోట్ల రూపాయలు నీటి రంగానికి నిధులు కేటాయించి డెవలప్ చేసిన చరిత్ర అయింది. మరి చంద్రబాబు నాయుడు గారికి మేము మద్దతు ఇవ్వటానికి ముందుకు వచ్చామంటే ఒకటేనండి. ఇప్పుడు పోలవరం తీసుకోండి, 960 మెగావాట్ల పవర్ అండి, దాదాపు 7,40,000 ఎకరాలకి వాటరు. మరి ఇదే పోలవరాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి అట్లా జరుగుతూ ఉంది, ముందుకు రాలా. ఆయన ప్రతి సోమవారం పోలవరం సందర్శన పెట్టుకున్నారు. మరి పెట్టుకున్న తర్వాత పోలవరాన్ని పరుగులు తీపిచ్చారు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో ఆయన తంటాలైన పడ్డాడు. 55,548 కోట్ల రూపాయలకి శాంక్షన్ తెచ్చుకున్నారు. మరి అది ఒక చరిత్ర. పరుగులు తీపిచ్చారు. దాదాపు మరి ఆయన 2019లో దిగిపోయే నాటికి దాదాపు నాకు తెలిసి 69% వరకు కంప్లీట్ అయినాయి. మరి ఆ తర్వాత ఎందుకు ఆగిపోయిందండి? ఒక దరిద్రం వెంటాడింది, వెనకబడిపోయాం. మరి అదే ఆయన మరి ప్రపంచంలో ఎక్కడా లేని రికార్డు 2019లో సివిల్ వర్క్ జనవరి 9వ తేదీన 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ 24 గంటల్లో జరిగి గిన్నిస్ రికార్డ్ అండి అది. మరి ఆ రోజు నవయుగ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అద్భుతంగా పనిచేశారు. అన్ని రికార్డులే. గవర్నమెంట్ మారగానే రివర్స్ టెండరింగ్. ఏముందండి రివర్స్ టెండరింగ్? మొత్తం రివర్స్ అయిపోయింది. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు 2021 నాటికి నీళ్ళు ఇస్తానన్నాడు. మరి ఇప్పుడేమవుతుంది? 2026, 2027, 28 కానీ నీళ్ళు రావు. మరి 7,40,000 ఎకరాలకు దాదాపు 6-7 సంవత్సరాల ఆదాయం పోయింది. 960 మెగావాట్ల పవరు పోయింది. మరి ఇలాంటి పరిస్థితులు
మరి ఈ రాష్ట్ర జీడిపి పెరగాలంటే ఇలాంటి ప్రాజెక్టులండి. కాబట్టి ఇవాళ మరి ఆయన వెంటనే ఏంటి 5 సంవత్సరాలు ఎలాగో వేస్ట్ అయిందని కనీసం ఈ 5 సంవత్సరాల్లో పరిగెత్తిస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది. మీకు వైజాగ్లో మెట్రో రైలు కానివ్వండి, పోలవరానికి నిధులు కానివ్వండి, అమరావతికి నిధులు కానివ్వండి, అమరావతి రాజధానిలో మళ్ళీ రైల్వే లైన్ కానివ్వండి, అన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ సాధించుకుంటూ వచ్చాడు. అదండి చరిత్ర. అందుకే మేము సంపూర్ణమైన మద్దతు తెలియజేశాం. ఆయన వస్తే ఈ రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయని భావించాం. మా వరకు మేము చేయాల్సిన సపోర్ట్ చేసాం. ఆయన గెలిచిన తర్వాత తృప్తిగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.